ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆయన 'భగత్ సింగ్' ఐడియాలజీ ఉంటుందా? లేదంటే 'గబ్బర్ సింగ్' వచ్చింది కాబట్టి 'భగత్ సింగ్' అనే టైటిల్ మీరు ఐడియాలజీ తీసుకున్నారా? చూజ్ 'భగత్ సింగ్' అనే చేసుకున్నారా? టైటిల్ ఎందుకు ఉంటుంది, సినిమాలో వచ్చింది దాని జస్టిఫికేషన్ ఏంటి అది క్లియర్గా అంటే ఆయన పేరే భగత్ సింగ్ ఆయన లేకపోతే అది క్యారెక్టర్ నేమ్? ఆ టైటిల్ ఎలా జస్టిఫై చేశారనేది ఫస్ట్ 5 నిమిషాల్లోనే జస్టిఫై అయిపోతుంది. టైటిల్. 100% జస్టిఫై అవుతుంది. ఉస్తాద్ అది కూడా జస్టిఫై అవుతుంది. భగత్ సింగ్ ఉస్తాద్ అది కూడా జస్టిఫై అవుతుంది. అంటే ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ తోటి మళ్ళీ వస్తుంది. సార్ చాలా గ్యాప్ తర్వాతకి మొన్న 'ఓజీ' వచ్చింది. ఆ 'ఓజీ' ఇంపాక్ట్ మీ మీద ఎంతవరకు ఉంది? అసలు ఓజీ రావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, నేను కాలేజ్ డేస్ నుంచి ఫస్ట్ కళ్యాణ్ గారు అభిమాని. సో ఓజీ సినిమా కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేశారో అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేశాను నేను. మీరు చూస్తే గబ్బర్ సింగ్ అప్పుడు సుజిత్ రెడ్ టవల్ కట్టుకొని వచ్చాడు. సో నేను శ్రీరాములు థియేటర్కి ఆ ఓజీ రెడ్ బ్యాండ్ పట్టుకొని, సుజిత్ దిస్ ఇస్ ఫర్ యూ, నువ్వు నా సినిమాకి వచ్చావు, మళ్ళీ నేను ఈ సినిమాకి వచ్చాను అని నేను మీడియా దగ్గరికి వెళ్ళి వీడియోస్ కూడా ఇచ్చాను. సో యాజ్ అ ఫ్యాన్గా డెఫినెట్గా సుజిత్ మనోడు అసలు ఫ్యాన్స్ ఏమేం కావాలో ఎలాంటి ఎలివేషన్ ఉన్నా ఇరగొట్టేశాడు కదా. ఈవెన్ గబ్బర్ సింగ్ బిఫోర్ 2-3 సినిమాలు డిసప్పాయింట్ చేసి కొంచెం టెన్షన్గా ఉండేవాళ్ళం. అదే ఇప్పుడు నేను ఇప్పుడు సుజీత్ వచ్చి ఒక ప్రాపర్ బజ్ ఫ్యాన్స్గా ఫుల్ జోష్ ఇచ్చాడు కాబట్టి 100% వెరీ అంటే మన 'సుజిత్' చేసిన దానిలాగా అంటే అది కంపారిజన్ అని కాదు. మీరు 'పవన్ కళ్యాణ్' గారికి పెద్ద ఫ్యాను, 'సుజిత్' ఫ్యాను. ఆయన ఆడియో ఫంక్షన్‌కి ఒక గ్రాండ్ లెవెల్‌లో, మ్యాసివ్ లెవెల్‌లో చేశారు. అలాంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అది డెఫినెట్గా ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఎలాంటి ప్లాన్స్ అని ఇంకా అనుకోలేదు సార్. టూ ఫార్. హీరో గారు ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్లో డబ్బింగ్ చెప్తున్నారు. డబ్బింగ్ అయినప్పుడు ఆయనతో పాటు కలిసి ప్రోగ్రామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏం చేద్దాం ఏంటి అనేది. ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ అయినప్పుడు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే మీలాంటి ఇప్పుడు 'గబ్బర్ సింగ్' తర్వాత మీ కాంబినేషన్ అనేసరికి ఎక్స్పెక్టేషన్స్ డబుల్ లెవెల్‌లో ఉంటాయి. అంటే కంటెంట్ పరంగా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? అంటే కొంచెం ఎంత ఛాలెంజింగ్ అనిపించింది? లైక్ ఆయన క్యారెక్టరైజేషన్ గాని అన్నీ డెఫినెట్గా అండి ఫ్యాన్స్ ఇలా అందుకే కదా కంటెంట్ పరంగా తీసుకున్న జాగ్రత్తల్లోంచే భగవదీయుడు భగత్ సింగ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్కి వచ్చాం. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్, అసలు ఇంకా దానికి లిమిట్లెస్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక కాలేజీలో కొంచెం క్లాస్గా రెస్ట్రిక్ట్ చేయకూడదు క్యారెక్టర్ని చెప్పి ఈ క్యారెక్టర్ తీసుకున్నాం. సో డెఫినెట్గా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం, అందులో డౌట్ భగత్ లేదు. సింగ్ చేసేటప్పుడు ఆయన ఒక ఆయన మీద ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ కానీ ఎజెండా కానీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి మీకేమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఈయన ఇలాగే చూపించాలి, ఇలా చూపించకూడదు అనే రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయి? రెస్ట్రిక్షన్ అనే కంటే కూడా ఒక చిన్న రెస్పాన్సిబుల్ అయితే ఫీల్ అయ్యామండి. అంటే ఒక ఐటమ్ గర్ల్తో సాంగ్, బట్ అలా అని చెప్పి సాంగ్ ఉండకుండా ఉండదు, మంచి మాస్ సాంగ్ కావాలి. సో ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం స్థాయి హోదాలో ఉండి ఐటమ్ గర్ల్తో ఐటమ్ గర్ల్ అంటే డెఫినెట్గా అమ్మాయిని మనం గ్లామరస్గా చూపిస్తాము. అలాంటి అమ్మాయి పక్కన ఆయన ఉండడం కరెక్ట్ కాదని. అలాగే మోర్ రెస్పాన్సిబుల్ అంటే ఇంతకుముందు విచ్చలుడిగా ఏ డైలాగ్ రాసినా అవును. ఉండదు. ఇప్పుడు ఏ డైలాగ్ ఎటెళ్తుందో, ఏ డైలాగ్ని ఎవరు ఏదైనా ఆ రెస్ట్రిక్షన్స్ అనకంటే కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యాం. అవైతే ఉన్నాయి సార్. ఓకే. 'ఓజీకి' మీ సినిమా కంటే తక్కువ డేట్స్ ఇచ్చినట్టున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు? అంటే వాళ్ళ సినిమాకి ఎన్ని డేట్స్ ఇచ్చి మనకు తెలియదు కదా. సో ఈ డేట్స్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రిటికల్ ఇష్యూ అయింది ఆఫ్టర్ హీ బికెమ్ డీసీఎం. సో మీరు ఎలా మేనేజ్ చేశారు? ప్లస్ ముందు అనుకున్న కదా స్లైట్గా మార్చారు. సో పాత సీన్స్ ఏమైనాయి, కొత్త సీన్స్ని పాత సీన్స్ని ఎలా మర్జ్ చేయగలిగారు? స్క్రీన్ ప్లే ఏమన్నా మారిందా? స్టోరీలో ఎంత ఎంత స్టోరీ మారింది? ఏమీ మారలేదు సార్. బేసిక్గా బిగినింగ్ నుంచి మేము అనుకున్న కథ ఏది ఉందో అదే చేస్తున్నాం, అంతే తప్ప డేట్స్ మేనేజ్మెంట్ అంటారా, డెఫినెట్గా డేట్స్ విషయంలో కొంచెం టైట్గా షెడ్యూల్గానే ఉండేది. బట్ అది ముందే తెలుసు. ఇప్పుడు హీరో గారు మార్నింగ్ 9 o'clock వస్తారు, 6 వరకు ఉంటారు అన్నప్పుడు మన ప్లానింగ్ ఉంటుంది. 9 o'clock రావాల్సిన హీరో సడన్గా మధ్యాహ్నం 2 o'clock వచ్చారనుకోండి, అప్పుడు డిస్టర్బ్ అయిపోతాం. మాకు క్లియర్ కట్గా ఆయన ఆఫీస్ నుంచి ఈ డేట్స్ ఇంతసేపు ఇది అని క్లియర్గా వచ్చింది కాబట్టి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం అంతా ఆయన తగ్గట్టుగానే చేసుకున్నాం. సో అసలు 18 గంటలు 20 గంటలు పనిచేశారు ఆయన లాస్ట్ షూటింగ్ ఫినిష్ చేసే టైంలో. అంటే పొద్దున అక్కడ ఉండేవాళ్ళు, టక్కని ఒకసారి మంగళగిరి వెళ్ళారు కదా వాళ్ళు షూటింగ్ అంటే లేదు నైట్ 9 o'clock ఫ్లైట్ దిగుతున్నారు, నైట్ షూటింగ్ పెట్టుకుని నేను టక మేము మళ్ళీ నైట్ అంటే లాస్ట్ మినిట్కి వచ్చారు. ముందు క్లియర్ డేట్లు ఇచ్చినా సరే ఇంకా ఆయన అనుకున్న టైంలో ఫినిష్ చేయాలని చెప్పి లిటిల్ అంటే ఎలా ఉంటుందంటే సార్, మనకి మొన్న రాజమౌళి గారు చెప్పారు, సూపర్ 10 సినిమాలు కూడా అబ్బాయి ఇంక ఇలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తుండే అనిపిస్తుంటారు ప్రతి రైటర్కి. ఇంకా ఇంకో 2 పాటలు లేకపోతే ఇంకో 2 యాక్షన్స్లో ఇంకా తృప్తి ఉండదు. ఇంకా మనకి ఇంకా హీరోని ఎలా చూపించాలి ఇలా చెప్పి అనిపిస్తుంటుంది. బట్ కథకి ఏ అవసరం దానికి ప్రాపర్గా డేట్స్ ఇష్యూ అనేది ఎప్పుడు జరగలేదు యాక్చువల్లీ. డబ్బింగ్ అయిపోయిందా? మార్చ్ ఫస్ట్ వీక్ అది.
అన్వర్ అన్న అడిగిన క్వశ్చన్కి కంటిన్యూషను. అంటే షూట్ స్టార్ట్ అయ్యే ముందు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిచి లైక్ మీరు అన్నారు ఇందాక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అని. ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పారని విన్నాం. ఏంటి నిజమేనా? ఆయన షూట్‌కి ముందు లేదు పిలిచి లేదు, హీ హ్యాస్ ఫుల్ ట్రస్ట్ ఆన్ మీ. ఏమన్నా 1, 2 డైలాగ్ వచ్చినప్పుడు ఇదేంటి అని దానికి ఆయన ఏమైనా డౌట్ వస్తే అడిగేవాళ్ళు. లేదు సార్ దీని మీనింగ్ దీని వెనక దీని ముందు ఇలా జరిగింది ఇలా ఓకే, అంతే తప్ప ఆయన రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. కళ్యాణ్ గారు డ్యాన్స్ పాటల్లో స్టెప్పులు వేయడం అన్నది చాలా రేరు. ఆయన కూడా మొహమాటంగా ఉంటుంది. ఆయన కూడా కొంచెం షై ఫీల్ అవుతుంటారు కదా! కానీ ఈ సినిమాలోకి వచ్చేసరికి ఆయన పూర్తిగా ఓపెన్ అవుతుంటారు. ఈ సినిమాలో మీరు ఫస్ట్ సాంగ్‌లో కూడా పవన్ కళ్యాణ్ గారి స్టెప్పులు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఆయన ఏ ఈ ఎలా ఆయన కన్విన్స్ చేస్తారండి? ఒకటి ఈ పాటకి మీరు స్టెప్ వేయాల్సిందే, డాన్స్ చేయాల్సిందే ఫ్యాన్స్ కోసం అని. అంటే అది ఆయన ఏమంటారు, ఆయనకి సాంగ్ యొక్క అవసరం ఏంటి, సాంగ్ ఎందుకు చేయాలి, ఆ సాంగ్ మూడ్లోకి వెళ్ళాలి. అండ్ ఒక ప్రొఫెషనల్ డాన్సర్ లాగా మాస్టర్ షార్ట్ పెట్టి రెడీ సార్ 1, 2 ఇప్పుడు 1 ఇలా చేయాలి 2 ఇలా చేయాలంటే ఆయన గబుక్కున దానికి సింక్ ఇన్ అవ్వరు. దాని బిఫోర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే సార్ ఇగో ఈ సందర్భంలో ఈ ఎమోషన్ నుంచి ఈ సాంగ్ వస్తుంది, ఈ అమ్మాయి ఓకే చెప్పింది కాబట్టి మీరు ఆ సెలబ్రేట్ చేస్తా పిల్లానులు, ఈ అమ్మాయి నవ్వింది కాబట్టి పిల్లానులు చేసిన సాంగ్ వస్తుంది, ఈ అమ్మాయిని చూశారు ఫస్ట్ టైం ఇలా అనేది ఆకాశం అమ్మాయి సాంగ్, దీని బిఫోర్ మీ ఎమోషన్ దీని బిఫోర్ ఇది అని చెప్పడము ఒక సగం ఆయన కన్విన్స్ అవుతారు. మిగతాదంటారా పాత సినిమాల్లో నేను ఆయన సినిమాలన్నీ ఐప్యాడ్లో వేసుకొని చూసి నాకు ఈ మూమెంట్ ఇష్టం, ఇది ఇష్టం, ఇది ఇష్టం, ఇది ఇష్టం, ఇది చాలా బాగా చేశారు, అసలు నేనే చేశాను, ఇది ఎలా చేశాను నేను ఇప్పుడు అని చెప్పి ఆయనే ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా మిగతాదంటారా అది నాకు ఆయనకు ఉన్న మధ్య దాని ఏమంటారు, దట్ ఈస్ మై ట్రేడ్ సీక్రెట్ వచ్చు. దేంట్లో ఎలా ఎక్సైట్ చేస్తే చాలా మీకు తెలుసు. సినిమాలో ఎన్ని పాటలు? సినిమాలో ఆయన ఒక 4 పాటలు ఉంటాయి సార్. ఒకటి బ్యాక్గ్రౌండ్ సాంగ్, మిగతా ఒకటి మాంటేజ్ సాంగ్, 2 డ్యాన్స్ నెంబర్స్, ఇంకో డ్యాన్స్ నెంబర్ యెట్ టు బి రిలీజ్డ్. ఇద్దరు హీరోయిన్స్‌తో ఒక డాన్స్ నెంబర్ ఉంటుంది. అలా అది ఎందుకు దాచారు? భయ్యా మీరు మరీ అసలు మీరు ఎలా ఉన్నారంటే ట్విట్టర్లో ఎవరు ఏది మాట్లాడినా దాన్ని మీరు క్వశ్చన్ అంటున్నారు. అసలు మేము ఎప్పుడు చెప్పలేదు ఇద్దరు హీరోయిన్స్ ఉంటుందని. ఎవరైతే అది చూడాలనుకుంటారో అది ఉందంట అని చెప్పి అతని కోరిక అబ్బాయి చెప్పేస్తుంటాడు, అతను చూడాలని ఉందంట అని. ఇప్పుడు ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చింది నేను చూస్తున్నా చాలామంది ఫ్యాన్స్ పలానా డైరెక్టర్లో అసలు అల్టిమేట్ మాఫియా సినిమా లోడింగ్ అంటే వాడికి ఒక మాఫియా సినిమా చూడాలని ఉంటుంది. ఆ కోరికని అతను తట్టుకోలేక బహిర్గతం చేస్తుంటాడు. అలా ఇద్దరు హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ లేవు ఈ సినిమా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వైల్డ్ ఫైర్ ఇమేజ్, అంత పాపులారిటీ ఉన్న హీరోల్ని డైరెక్టర్ ఎలాగ ప్రజెంట్ చేసినా ఒక 70% వాళ్ళే స్కోర్ చేస్తారు సినిమాని. ఇంకా మిగిలింది డైరెక్టర్ తాలూకా థాట్, ఓరియంటేషన్, ఎవ్రీథింగ్ అనుకుంటాయి. బట్ ఈ సినిమా వరకు మాట్లాడితే మీరు డైరెక్టర్గా మీరు అలాంటి ఒక వైల్డ్ ఫైర్ ఇమేజ్ ఉన్న హీరో మీద మీరు డైరెక్టర్గా స్కోర్ చేయగలిగేది ఏంటండి? అంటే అది ఫస్ట్ టైం అలాంటి వైల్డ్ ఫైర్తో చేస్తాం అనుకోండి, మీరు అన్న ప్రెషర్ అది ఉంటుందేమో. నేను అది ఒక డికేడ్ బ్యాకే చేశాను. నేను ఒక వైల్డ్ ఫైర్ని ఒక డికేడ్ బ్యాకే డైరెక్ట్ చేసాం. ఆఫ్ కోర్స్. సో అప్పుడే ఇంకా చాలా భయం ఉండేది, అంత పెద్ద హీరోతో ఫస్ట్ టైం పనిచేస్తాం అని. ఇప్పుడు దాని తాలూకు ఒక రిలేషన్ అవ్వచ్చు, ఒక 10 years ఆఫ్ జర్నీ అవ్వచ్చు, ఒక డికేడ్ ఆఫ్ జర్నీ అవ్వచ్చు. నేను ఒకటి చెబితే ఈ స్క్రీన్ మీద ఎలా ఉంటుందని చెప్పి ఆయనకు ఉండే అవగాహన అవ్వచ్చు. సో ఐ వాజ్ ఎంజాయింగ్. అంటే ఆయన టైట్ షెడ్యూల్ ఉంది కాబట్టి షూటింగ్ జరిగిన 2 నెలలు ఆల్మోస్ట్ ఒక 2-3 hours పడుకున్నాం. కానీ ఎక్కడ కూడా స్ట్రెస్ ఉండేది కాదు. ఎందుకంటే రేపు పొద్దున 8 డైలాగ్ తీస్తున్నాం, రేపు పొద్దున ఈ సాంగ్ చేస్తున్నాం, రేపు పొద్దున ఆయన వచ్చే ఈ సీన్ చేస్తున్నాం, రేపు పొద్దున ఈ అమ్మాయితో ఎంటర్టైన్మెంట్ సీన్ చేస్తున్నాం. ఈ ఎక్సైట్మెంట్, అడ్రినల్ రష్ అనేది మీరు చెప్పిన తాలూకు ఆ భయాలు అవి లేకుండా చేశారు. అంటే మీరు చెప్పింది కరెక్ట్గా రిఫర్ చేశారు గబ్బర్ సింగ్ గురించి. బట్ గబ్బర్ సింగ్ రిలీజ్ ముందు పవన్ కళ్యాణ్ గారు వాజ్ ఇన్ జస్ట్ 10 years పీరియడ్లో ఉన్నారు. కొంచెం స్లాక్ పీరియడ్ లాగా సినిమాలు గట్ట. యూకేఎం ఒక ఫ్యాన్గా ఆయన్ని ఎక్కువ అభిమానించే ఒక డైరెక్టర్గా అతన్ని ఎలా కట్ చేయాలి, ఎంత షార్ప్గా ఉండాలి డైలాగ్, అవన్నీ కూడా మీరు మంచి షోకేసింగ్ చేశారు దానికి. ఇప్పుడు ఆయన ఇమేజ్ ఎక్కడో అసలు మల్టిప్లై అయి ఉంది ఇమేజ్. అండ్ దీని ముందు ఓజీ ఉంది, అవును, మంచి ఫిల్మ్. సో అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడిగాను సార్, ఇన్ దట్ కాంటెక్స్ట్ హౌ ఛాలెంజింగ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఫర్ యూ? ఛాలెంజ్ లేదండి. ఇప్పుడు మనం ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ బిఫోర్ సినిమాలు డిసప్పాయింట్ చేస్తే అప్పుడు ఛాలెంజింగ్. ఓజీ అంత బ్రహ్మాండమైన రిసెప్షన్ వచ్చిన తర్వాత ఆ ఎనర్జీలో ఉంటాం కదా మేమందరము. ఇంకా ఇప్పుడు ఛాలెంజ్ ఎందుకు అవుతాయి? ఛాలెంజ్ ఇన్ ది సెన్స్ వాట్ ది ఎడ్జ్, ఇందాక నేను మొట్టమొదటి అడిగిన ప్రశ్నే అది. మీరు దీని మీద గెయిన్ చేయగలిగే ఎడ్జ్ ఏంటి? ఐఎమ్ నాట్ ఏబుల్ టు గేజ్ యువర్ క్వశ్చన్. ఐ విల్ టెల్. ఇప్పుడు మీరున్నారు సార్, ఇప్పుడు ఓజీ వచ్చింది, నెక్స్ట్ పిక్చర్ వస్తుంది, అవును. మీకు ఒక పెద్ద హిట్ ఉన్నది, హిస్టారిక్ హిట్ ఉన్నది పాస్ట్లో.
ఇప్పుడు వచ్చినప్పుడు హరీష్ శంకర్ మళ్ళీ బ్రహ్మాండంగా తీసాడు అనే ఒక ఫీల్ ఉంటుంది చూసారా, అవును. దట్ ఈస్ ఆల్వేస్ అన్ ఎడ్జ్ ఓవర్ ది అదర్ డైరెక్టర్. ఓకే. ఆ ఎడ్జ్ ఏంటని అడిగాను మిమ్మల్ని ఈ సినిమా ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నెవర్ కంపేర్. ఇప్పుడు సరే మీకు వన్ షాట్, లాంగ్ స్టోరీ షార్ట్, మీకు వన్ డైలాగ్ చెప్తాను. గబ్బర్ సింగ్ డైలాగ్, మేము మాకే పోటీ, నాకే పోటీ, నా గబ్బర్ సింగే నాకు పోటీ, దాన్ని క్రాస్ చేస్తే చాలు. ఓకే, జనరల్గా ఒక నాకే పోటీ, నాకే పోటీ. ఇప్పుడు